హాయ్ అండి. చాలా క్విక్గా అండ్ హెల్తీగా ఉండే ఆకుకూర ఫ్రై అయితే ఈరోజు చూపించేస్తున్నాను. అదే అండి, మునగాకు ఫ్రై అయితే చూపించేస్తున్నాను. దానికోసం ముందుగా మునగాకునైతే నీట్గా కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు ఆనియన్స్ అయితే కొద్దిగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్న మునగాకునైతే వేసేసుకోవాలి. మునగాకునైతే వేసేసాం కదా. వేసేసిన తర్వాత ఇప్పుడు చూస్తే చాలా ఎక్కువ ఉంది కదా ఆకైతే. 1 నిమిషంలో అది చాలా దగ్గరకు అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా దగ్గరకు అయిపోయింది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి. అందులో ఉండే వాటర్ అయితే ఇలా వస్తుంది. ఆ వాటర్తోనే ఫ్రై మొత్తం ఉడికిపోతుంది అన్నమాట. ఇలా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత అందులో ఉండే వాటర్ మొత్తం వచ్చేస్తుంది. ఇంకా ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్తోనే కర్రీ మొత్తం ఉడికిపోతుంది అన్నమాట. కర్రీ మొత్తం ఉడికిపోతుంది. సాల్ట్ వేసేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి ఫ్రై మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, అందులో వాటర్ ఏం లేవు కదా. ఇప్పుడు వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను. కారం తక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ అయితే వేసేసుకోవచ్చు. మీ టేస్ట్కి సరిపడా కారం అయితే వేసేసుకోండి. తర్వాత వచ్చేసి పల్లి పొడి అయితే వేస్తున్నాను. పల్లి పొడి కాకుండా ఈ ప్లేస్లో ఇంకా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కచ్చాబచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే 10 వేసేసానండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఫ్రై అయితే అయిపోయిందండి. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, లేదంటే రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.